వెల్కమ్ టు ZB9 న్యూస్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని SBI బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ 2లో అవకతవకలు జరిగినట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్ల నుంచి 12,61,61,00,000 రూపాయలు విలువ చేసే బంగారం అలాగే 1,10,27,617 రూపాయల నగదు మిస్ అయినట్టుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని సిఐ దేవేందర్ పేర్కొన్నారు. ఖాతాదారులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని క్లూస్ టీం సహాయంతో అన్ని కోణాల్లో విచారణ చేసి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని సిఐ తెలిపారు. మన షాప్ ముందర కాడ బంగారం మీరు ఇస్తారా? 30 తులాల బంగారం ఇస్తారా? ఏం చెప్తారు? సెక్యూరిటీ కార్డు కాదు, సెక్యూరిటీ మొత్తానికి హెడ్. ఓకే, ఒప్పుకుంటాం, దాని ఏం తప్పలేదు. ఇవాళ సార్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి అనుకుందాం, ఇక్కడనే ఉంటుంది విషయం చెప్తున్నా సార్. హైదరాబాద్ నుంచి వచ్చి అనుకుందాం, ఒక అరగంటలో గంటలో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, గింత పోయింది అని చేతులు ఓకే సార్. ఓకే సార్, ఓకే, ఒక అరగంట ఆగితే మనకేంది అనేది వాళ్ళు భరోసా ఇస్తామంటే ఆగుదాం. రైట్ సార్, ఓకే ఓకే. మీరే ఉండదు, మీ బయటనే ఉంటాం. మా బంగారం వచ్చారు, మీ బయట ఉంటాం. మా బంగారం వచ్చారు, మీ బయట ఉంటాం. మా బంగారం ఇవ్వండి, మీ బయట పడతాం. మీ పైసలు మీ కడతాం, మా పైసలు ఓలిస్తారు. నువ్వు ఇస్తావా? ఓలిస్తారు, చెప్పండి. ఇవి కనబడతా 30 తులాల బంగారం సార్, 30 తులాల బంగారం సార్. నవ్వుకుండా పోతారు సార్, నవ్వుకుండా పోతారు. వాళ్ళు పక్కన నవ్వుకుండా పోతారు, వాళ్ళు నవ్వుకుంటారు. ఒక్కలేడు
బంగారం మొత్తం సార్ ఒక మాట నిన్నటి నుండి నిన్న 12 గంటలకు స్టార్ట్ చేశారు మాట దొరికింది ఎవరు అసలు దొరకలే ఇప్పుడు మేనేజర్ క్యాషియర్ కలిసి చేసిండా లేకపోతే క్యాషియర్ ఒకటి చేసిండా అనేది తెలియాలి కదా బ్యాంకులో ఇట్లా అయినాక ఇంకా జనాల కస్టడీ ఎక్కడ సార్ కస్టడీ ఎక్కడ మీ కంట్రోలింగ్ కాదు సార్ ఇది పెద్ద విషయం ఇది ఇది అన్న పెద్ద బ్రాంచ్ ఇది ఇక్కడ లోకల్ సార్ ఇక్కడ చెన్నులో ఫస్ట్ టైం నేషనల్ లైఫ్ ఎప్పుడు జరగలేదు సార్ ఫస్ట్ టైం ఇక్కడ అర్థమైంది అది చిన్న విషయం కాదు ఇక్కడ లోకల్ ఇది అయితే మాత్రం మంచిగా ఉంటుంది సార్ మీరు అందరూ లోపల గేట్ తాళం వేసి పడేస్తా మీరు గేట్ తాళం వేసేస్తా నోట్ సార్ మీరు అందరూ లోపలికి వెళ్ళండి గేట్ తాళం వేసేస్తా మీరు అయిన తర్వాత మీరు బయటికి రండి చెన్నూరు SBI 2లో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో వారు 12,61,00,000 విలువ గల బంగారం, 1,10,00,000 విలువ గల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే రవీందర్, క్యాషియర్గా పనిచేసే రవీందర్. అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు. అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది. ఇతని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము. త్వరలో అతడు దొరుకుతాడు. పట్టుకున్న వెంటనే అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది. తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆధారం ఉన్నట్టుగా తెలుస్తుంది. దొరకబట్టేసి అందరికీ ఈ ఖాతాదారులందరికీ కూడా ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసు నమోదు చేసినాం. తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా తరపు నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము 100% ప్రయత్నం చేసి తగిన శిక్ష పడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఎవరైనా నిందితులను అదుపులో తీసుకున్నారా సార్? నిందితులను అనుమానితులు ఉన్న వాళ్ళనైతే ఇప్పుడు తీసుకురావాలి. ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తాం. ఇందులో ఎంతమంది పాల్గొన్నట్టు? 10 మందిని కేసు నమోదు చేయడం జరిగింది. 10 మంది పైన. అందులో ప్రధాన నిందితులు వచ్చేసి క్యాషియర్ రవీందర్, ఇంకొక 9 మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ అయినట్టు కనబడుతుంది. అందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఎక్కడ 9 మంది? కొంతమంది జైపూర్ నుంచి ఉన్నారు, రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు. ఆ అకౌంట్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే కానీ మాకు దాని ద్వారా దర్యాప్తులో పూర్తి నివేదిక ఇస్తాం. ఏ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు సార్? ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది. ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్ని కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని చేస్తాం.